ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. తిమోతిలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారముగా పోరాడవుంటే కిరీటము దొరకదు. చాలు. ఈరోజు ఒక నియమ ప్రకారము నువ్వు పోరాడకపోతే కిరీటం అనేది మన జీవితాల్లో ఉండదు. చాలామంది పోరాటానికి వెళ్తారు. ఆ పోరాటంలో లేకపోతే ఒక రన్నింగ్ రేస్లోనో ఒక కబడ్డీ పోటీల్లోనో రకరకాల ఉంటాయి గేమ్స్, అయ్యో ఒకటి పోరాటాలు. వాటిలో వెళ్ళినప్పుడు ఒక నియమాలు ఉంటాయి. ఆ నియమ ప్రకారముగా వెళ్ళి పోరాడాలి, పరిగెత్తాలి, నియమ ప్రకారముగా వెళ్ళి గెలవాలి. ఆ నియమాలు దాటి పక్కన పడేసేసి ఇష్టానుసారంగా వెళ్ళిపోయి చంపేయటాలు యుద్ధంలో, లేకపోతే ఇష్టానుసారంగా పరుగు పందాల్లో పరిగెత్తటాలు అనేది చేసి నేను ఫస్ట్ వచ్చాను అంటే కుదరదు. అతనికి కిరీటం అనేది ఉండదు. ఒక నియమ ప్రకారముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు కూడా నేను రక్షింపబడ్డాను, నేను బైబిల్ పట్టుకుంటున్నాను, నేను రొట్టె తీసుకుంటున్నాను, నేను ప్రార్థనకు వస్తున్నాను, నేను మందిరానికి వస్తున్నాను, అది నియమము కాదు. నీ జీవితంలో చేయవలసినది చేయట్లేదు. నీ జీవితంలో ఈరోజు ఒక దేవుని బిడ్డకి మొదటి స్టెప్గా దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఒక విశ్వాసిగా నువ్వు జయించాలి అన్నా, కిరీటం నువ్వు పొందుకోవాలన్నా, నువ్వు చేయవలసినటువంటి కార్యాలను దేవుడు మన ముందు పెడుతూ ఉన్నాడు. మినిమం అవి కూడా మన జీవితంలో లేకపోతే మనము కిరీటాన్ని పొందుకోలేము. మన జీవితంలో ఆశీర్వాదాలను మనము సంపాదించుకోలేము. ఎంతోమంది దేవుని బిడ్డలు ఈరోజు మీ గృహాల్లోనికి వస్తున్నారు. పెద్ద పెద్ద దైవజనులు, ఒకప్పుడు పెద్ద పెద్ద దైవజనుల్ని చూడాలి అంటే చాలా ప్రయాసతో అక్కడ వారు ఉన్నటువంటి ఆ స్థలాలకు వెళ్ళి వారు చెప్పే ఆ మాటలు విని వచ్చేవాళ్ళం. ఆ రోజుల్లో చాలామంది చాలా కష్టపడేవాళ్ళు. నేను మారు మనసు పొందిన దినాల్లో టీవీలు కూడా చాలా తక్కువ, చాలా అరుదుగా ఉండేవి టీవీలు, ఎక్కడో కొంత ఇళ్లల్లో. అందులో ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్లు, వాక్యాలు వచ్చే ఛానల్స్ కూడా చాలా తక్కువ, అప్పట్లో చాలా తక్కువ. పెద్ద దైవజనులు, మంచి అభిషేకింపబడిన దైవజనుల వాక్యములు వినటానికి వారి కోసం ఎంతో దూరము ప్రయాసపడి వెళ్ళవలసి వచ్చేది, ఎంతో దూరం వెళ్ళవలసి వచ్చేది వారి కోసం. లేదా వారు పలానా ప్రాంతానికి వస్తున్నారు అనగానే గబగబా వెళ్ళిపోయేటువంటి వాళ్ళం మేము. ఈరోజు అంత ప్రయాస నీకు లేదు. దేవుడు ఎంత ఈజీగా అంటే, నువ్వు ఏ దైవ సేవకుడు వాక్యము నిన్ను ఆకర్షిస్తున్న ఆ సేవకుడిది నువ్వు యూట్యూబ్లో కొట్టగానే నీ కళ్ళ ఎదుట ఆ సేవకుడు ప్రత్యక్షమవుతున్నాడు. నీకు కావాల్సిన చక్కని వాక్యాలు చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆదివారము మీ యొక్క సంఘ కాపరుల ద్వారా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా దేవుడు మీ ఆత్మీయ విషయంలో ఎంతో కేర్ తీసుకుంటూ ఉన్నాడు. కానీ ఈరోజు ఎన్ని ఉన్నా కూడా నీ జీవితంలో నియమ ప్రకారంగా దేవుని కొరకు బ్రతకలేకపోతున్నావు, దేవుని కొరకు నువ్వు జీవించలేకపోతూ ఉన్నావు అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున బాగా వినండి, మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో నువ్వు పరిగెత్తాలి. ఒక నిబంధన ప్రకారం నువ్వు పరిగెత్తాలి, అప్పుడే నీకు కిరీటం. నువ్వు పరిగెత్తాలి అంటే అక్కడ 3 విషయాలను మనం చూస్తూ ఉన్నాం. మినిమం నువ్వు చేయవలసినటువంటి ఆ కిరీటం పొందటానికి, 1 విడిచిపెట్టాలంట, 2 నువ్వు చూడాలి, 3 నువ్వు పరిగెత్తాలి. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మినిమము
ఈ చిన్న స్టెప్స్ కూడా మనం వేయటానికి ఇష్టపడలేకపోతూ ఉన్నాం. పెద్ద పెద్ద సందేశాలు వింటూ ఉంటాం, ఏదో లోతైన సత్యాలు వింటూ ఉంటాం, హిస్టరీలు వింటూ ఉంటాం, ఆ చరిత్ర ఈ చరిత్రలు తెగ తెలుసుకుంటావు, ఆ సేవకుడి గురించి ఈ సేవకుడి గురించి తెగ ధ్యానించేస్తావు, వాళ్ళ ఈ సంఘం వల్ల ఆ సంఘం వల్ల అన్నీ చెప్పేస్తావు. కానీ దేవుడు చెప్తున్న ఈ 3 మాటలు నీ జీవితంలో ఉన్నాయా? నీ జీవితంలో ఉన్నాయా? ఈ మాటలు ప్రకారము కనుక నువ్వు నీ భక్తి జీవితాన్ని జీవించకపోతే కిరీటాన్ని మనం ఎలా పొందుకోగలుగుతాం? ఎలా మనం కిరీటాన్ని సంపాదించుకోగలుగుతాం? మొట్టమొదటిగా ఇక్కడ మనం చేయవలసిన ఒక పని చెప్తూ ఉన్నాడు దేవుడు, విడిచిపెట్టుట. ఏం చేయాలంట? మనము విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి? ప్రతి భారమును మొదట నువ్వు విడిచిపెట్టు. ఫస్ట్ భారాలను విడిచిపెట్టు. నీ భుజాల మీద భయంకరమైన భారాలు వేసుకొని నేను మోస్తానని భారాలు వేసుకొని దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నావు నువ్వు. ప్రభువారేమో ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి, అది విడిచిపెట్టండి అని దేవుడు చెప్తుంటే, లేదు నేను సంపాదిస్తేనే ఇది జరిగిద్ది, ఆదివారం కూడా నేను సంపాదిస్తేనే నా కుటుంబం జరిగేది, ఆదివారం కూడా నేను అసలు ఇంకా 7 రోజులైంది, ఇంకా ఎక్కువ రోజులు పెడితే బాగుండేదబ్బా, దేవుడు సృష్టి 7 రోజులతో ఎందుకు ఆపేశాడు, ఇంకా ఉంటే బాగుండేది సంపాదించేది, 12 గంటలే పని చేసుకోవాలని ఎందుకు పెట్టాడు, ఇంకో 24 గంటలు చేయాలని పెడితే బాగుండేదబ్బా. దేవుడు పెట్టకపోయినా కూడా చేస్తున్న వాళ్ళు ఉన్నారండి 24 hours పరిగెత్తుకుంటా. ఎందుకంటే భారములు, అమ్మో పిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, పిల్లల భవిష్యత్తు ఏంది, నా భవిష్యత్తు ఏంది, నా కుటుంబం ఏంటి, మా ఇల్లు కట్టుకోవాలా, వాళ్ళు ఏమీ లేదురా బాబోయ్ అని తలకి మించినటువంటి భారాలు నెత్తిన వేసుకుంటూ ఎవరికి వీరు దూరం అవుతున్నారంటే సజీవుడైన దేవునికి దూరం అయిపోతున్నారు. హల్లెలూయా. ఆయన సన్నిధిని నువ్వు పక్కన పెట్టేస్తున్నావు, నువ్వు విడిచిపెట్టట్లా ఆ భారాల్ని. ఆయనేమో ఎందుకమ్మా అంత ప్రయాసపడుతున్నావు. మార్త కూడా విస్తారమైన పని భారం వేసుకుందంట కదండి. ఏం భారం వేసుకుంది? పని భారాలు, విస్తారమైన పని భారం వేసుకుంది. ప్రతి మానవుడు విడిచిపెట్టకుండా పట్టుకుంటున్నది ఏంటంటే పని భారాలని. ఈ పని భారం వేసుకొని నీ బ్రతుకులో ఒక విశ్వాసవి, అసలు స్త్రీల కూడికంటే నీ జీవితంలో అసలు ఎలా ఉంటుందో కూడా మర్చిపోయావు. నీ జీవితంలో అసలు ఒక స్త్రీగా స్త్రీల కూడికలు ఎలా ఉంటాయో నీకు తెలియదు. యవనస్తుల కూడికలు నువ్వు మర్చిపోతున్నావు. ఒక విశ్వాసగా ఉపవాస ప్రార్థన మర్చిపోయావు, బైబిల్ స్టడీ మర్చిపోయావు. నీ బ్రతుకులో ఏమీ లేవు. ఆదివారం ఆరాధన కూడా అప్పుడప్పుడు వచ్చేటువంటి భక్తి జీవితంలోనికి వెళ్ళిపోయాం. అంటే ఎందుకు మన జీవితంలో ఇలా జరుగుతుంది అంటే నువ్వు వేసుకున్నటువంటి భారాలు, నువ్వు మోస్తున్నటువంటి భారాలు, నీ కుటుంబ భారములు ఎక్కువైపోయినాయి నీ జీవితంలో. దానికి కారణం నువ్వే అంటున్నాడు దేవుడు, నీవే అంటున్నాడు. ప్రభువారు మొదట నా నీతిని నా రాజ్యమును వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో అవి నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఏమండి, నాటినవాడు విత్తినవాడు నాటినవాడు దాన్ని పోషించలేడా? దాన్ని అభివృద్ధి చెందించలేడా? మరి ఎందుకు నువ్వు అంత దిగులు పడిపోయి అంత కష్టపడుతున్నావు? అసలు నీకు ఆ కుటుంబాన్ని ఇచ్చిందే ఆయన. హల్లెలూయా. నీకు ఆ పెళ్ళి చేసిందే ఆయన, నీకు బిడ్డల్ని ఇచ్చిందే ఆయన. ఆయన్ని పక్కన పెట్టి వాళ్ళని పట్టుకున్నావేంది? మరి నువ్వు ఎంతకాలం పట్టుకుంటావు? ఎంతకాలం దేవుని పక్కన పెడతావు? ఇచ్చిన ఆయన్ని పక్కన పడేసి ఇచ్చిన వాటిని ఎంతకాలం పట్టుకుంటావు? సహోదరి సహోదరుడా, ఈరోజు మంచి ఉద్యోగం అన్నావు, మంచిది. ఇచ్చింది ఎవరు నీకు? దేవుడు ఇచ్చాడు. మరి ఉద్యోగాన్ని పట్టుకున్నావు, దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నావు. ఎందుకు నువ్వు ఆ భారాలు వేసుకుంటూ ఉన్నావు? నేను చదువుకోవాలి ప్రభువా, మంచిది, చక్కగా మంచి చదువుల్లోనికి నేను పంపిస్తూ వచ్చాడు. చదువుల్ని గట్టిగా పట్టుకుంటున్నావు, పని గట్టిగా పట్టుకుంటున్నావు. ఏరి ఈరోజు దేవుని సంఘంలో నీ బిడ్డలేరి, నీ భర్త లేరి, నీ భార్య లేరి. నీ భార్య ఏది? నీ భర్త ఎక్కడున్నాడు? నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ కుటుంబం ఎక్కడుంది? ఈరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కుకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కారణం పనులు. ప్రార్థనకి రాకపోయినా బాధపడరు కానండి, పనికి వెళ్ళకపోతే ఎంత బాధపడిపోతారో, ఎంత దుఃఖపడి ఎంత ఏడుస్తూ ఉంటారో పనికి వెళ్ళకపోతే. ఈ పనికి మాలినాడు ఊరు పట్టుకొని తిరుగుతున్నాడు కానీ పనికి పోవట్లేదు అని పోట్లాడి అవసరమైతే వాళ్ళ అమ్మల్ని నాన్నని, అమ్మ తరపులని, అమ్మకి నాన్న తరపులని అందరినీ పిలిపించి మరి ఫైట్ చేపిస్తారండి. పనులకు వెళ్ళట్లేదు, మాట వింటలేదు అని, ప్రార్థనకి రావట్లేదని. ఏ రోజన్నా అలా చేసా నీ బ్రతుకులో? ఏ రోజన్నా చేశారా?
మాట వింటలేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అని చెప్పేసి అని పిల్లల్ని అట్లా ఇట్లా చేస్తారు, కానీ ప్రార్థనకు రావట్లేదని ఏ రోజన్నా పరిచర్య మానేశారని దండించా. ప్రియదేవుని బిడ్డ జాగ్రత్త. ఈరోజు నువ్వు విడిచిపెట్టు భారాలు. అంతేకాదు సులువుగా చిక్కులు పెట్టు పాపమును కూడా విడిచిపెట్టాలంట. ఏంటిది? భారములతో పాటు పాపమును విడిచిపెట్టట్లేదు ఈరోజు నువ్వు జీవితంలో, విడిచిపెట్టట్ల నీ జీవితంలో. ఏమండి, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎందుకు నువ్వు ఆజ్ఞలను అతిక్రమిస్తూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ భ్రష్టురాలివి అయిపోతూ ఉన్నావో నాకైతే తెలియట్లేదు. ఈరోజు నీ జీవితంలో పాపమును ఇంకా విడిచిపెట్టినట్టు నటిస్తూ ఉన్నావేమో నాకు తెలియదు. విడిచిపెట్టినట్టు నటించొద్దు. ఎవరిని నువ్వు మోసం చేస్తా, ఎవరిని నువ్వు దుఃఖపరుస్తా, ఎవరి కళ్ళు కప్పేద్దాం అనుకుంటున్నావు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగి ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటుంది. ప్రియదేవుని బిడ్డ, ప్రతి ఒక్కరిని చూచేటువంటి నేత్రం, ఒక నేత్రం ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నీ భార్య ముందు నువ్వు నటించొద్దు, నీ భర్త ముందు నువ్వు నటించొద్దు. జీవము కలిగిన దేవుడు చూస్తున్నాడు. ఆయనకు భయపడి విడిచిపెట్టు, సంపూర్ణముగా విడిచిపెట్టు. నీ జీవితము కిరీటమును పొందుకొనున్నట్లుగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. నీ కుటుంబమును కూడా దేవుడు ఒలీవ మొక్కల వలె నీ బిడ్డలు, నీ కుటుంబం ఆశీర్వదించబడినట్లుగా నడిపిస్తాడు. హల్లెలూయా. కానీ నువ్వు విడిచిపెట్టట్లేదు కదా, నటిస్తున్నావు కదా. ప్రార్థన లేదు నీ జీవితంలో, పరిశుద్ధత లేదు నీ జీవితంలో. ఈరోజు దేవునికి స్థానము లేదు. సులువుగా చిక్కులు పెట్టే చిన్న వాటిల్లో పడిపోతూ ఉన్నావు, మోసపోతున్నావు, అపవాది వేసే ఉచ్చుల్లో చిక్కుకుపోతున్నావు. నీ బ్రతుకుని ఎలా వస్తుంది నీ జయము నీ కుటుంబంలో? ఎలా నీ కుటుంబం దీవించబడుద్ది? ఎలా నీ భర్త రక్షింపబడతాడు? నీ భార్య, నీ కుటుంబం, పిల్లలు ఎలా రక్షింపబడతారు? ఈరోజు నువ్వు విడిచిపెట్టట్లేదు. నువ్వు విడిచిపెట్టకుండా వాళ్ళు రక్షణ పొందట్లేదు, వాళ్ళు మారు మనసు పొందట్లేదు అంటే ఎలా పొందుతారు వారు? ఎలా ఆశీర్వదించబడతాం మన జీవితంలో? ప్రియదేవుని బిడ్డ, కీర్తనాకారుడు అంటాడు, కీర్తనలు 66:18 నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవునుగాక అంటున్నాడు. అంటే తను విడిచిపెట్టాడు. కీర్తనాకారుడు తన జీవితంలో చేసిన పాపమును ఏం చేశాడంటే దాన్ని విడిచిపెట్టాడు. సులువుగా చిక్కుపెట్టేసింది దావీదు జీవితంలో ఒక పాపం, కానీ దాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వు విడిచిపెట్టు. పదే ఈ విషయంలో గత కొన్ని వారాల నుంచి దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు, మనల్ని గద్దిస్తూనే ఉన్నాడు. లోబడట్లా దేవుని కంటే లోకాన్నే ఎక్కువ ప్రేమిస్తున్నావు, నువ్వు లోకాన్ని జయించలేకపోతున్నావు, విడిచిపెట్టలేకపోతున్నావు, నటిస్తున్నావు. జాగ్రత్త. సంఘాన్ని, సేవకుల్ని, విశ్వాసుల్ని, దేవుణ్ణి మోసం చేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు పర్వాలేదు, ఎవరు నన్ను చూడట్లేదు అనుకుంటున్నావు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడం. ఈరోజు నువ్వు మోసం చేయాలనుకుంటే యాకోబులాగా 10 సార్లు మోసపోతావు. ఒకసారి మోసం చేస్తే యాకోబు అనేక మార్లు మోసపోయాడంట. అనేక మార్లు మోసపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నువ్వు మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దు, విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. పాత స్వభావమును మనం ఏం చేయాలంట? విడిచిపెట్టాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. పేతురు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం చూడండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలం ఇక చాలు. ఇక నువ్వు విడిచిపెట్టకుండా చేసిన ఆ పాత జీవితం, రోత జీవితం ఇక చాలు. ఇక విడిచిపెట్టమంటున్నాడు దేవుడు. ఇకనైనా విడిచిపెట్టుమని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు విడిచిపెట్టడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు విడిచిపెట్టాలి. నియమం అది. నియమం ప్రకారముగా పోరాడకుంటే, నిబంధనల ప్రకారముగా నువ్వు ఆ పందెములో పరిగెత్తకపోతే ఎంత పరిగెత్తినా వేస్ట్. అవునా కాదా?
నిబంధనలు పాటిస్తూ వెళ్ళాలి, కానీ నిబంధనలు దాటి వెళ్ళిపోతే అట్ట. నిబంధన ప్రకారము నియమం ఉన్నది ఒకదానికి, ఒక విశ్వాసకి ఒక నియమము. నువ్వు పరిగెత్తాలి అంటే భారాలు వేసుకొని నువ్వు విడిచిపెట్టకుండా భారాలు మోస్తూ పాపాన్ని మోస్తూ పరిగెత్తగలవా దేవుని దగ్గరికి? పరిగెత్తలేము. చూడండి, ఎవరైనా పరిగెత్తేటప్పుడు బరువు పట్టుకొని పరిగెత్తుతాడా? బరువు ఉన్నోడు నడవడానికే కష్టం కదా, నడవలేరు. యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం మీరు చూస్తే, యాత్రికుడి ప్రయాణంలో యాత్రికుడు అంటే మన జీవితానికి సాదృశ్యం అనమాట. అతన్ని చూపిస్తారు. స్టార్టింగ్ ఎలా చూపిస్తాడంటే, అతని వీపుని ఎంత పెద్ద మూట ఉంటుందండి, ఇంత పెద్ద మూట ఉంటుంది. అది పాపపు మూట. ఏం మూట అది? పాపపు మూట. ఎక్కడికి వెళ్ళినా ఆ మూట వేసుకొని పోతానే ఉంటాడు. పడుకోవటానికి కష్టము, తినడానికి కష్టము, నడవడానికి కష్టము, అల్లాడిపోతూ ఉంటాడు ఆ యాత్రికుడు. ఆ పాపపు మూటని విడిచిపెట్టలేక ఆ మూటని వదిలించుకోవడానికి ప్రయాణం కొనసాగిస్తాడనమాట. స్టార్ట్ అవుతాడు ఆ మూటని, ఆ పాపాన్ని ఎలా అయినా ఆ మూటని వదిలించుకోవాలని. చివరికి ఆ సిలువ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ భుజాన ఉన్న ఆ మూట అలాగ పడిపోతుందండి. ఆ భారం పడిపోయినప్పుడు చక్కగా నిలబడగలుగుతాడు. ఈరోజు నువ్వు విడిచిపెట్టకుండా పరిగెత్తడానికి నువ్వు సిద్ధంగా లేవని అర్థం. దేవుని దగ్గర నుంచి కిరీటం నువ్వు తీసుకోలేవు. పరిగెత్తకపోతే కిరీటం లేదు. కిరీటం కావాలంటే పరిగెత్తాలంటే బరువు ఉండకూడదు. అదే భారములు, పాపమనే బరువు తీసివేయి. ఈరోజైనా ఇకనైనా దేవుని యొక్క దేవుని సన్నిధిలో పెనుగులాటము నీ జీవితంలో నేర్చుకో. గతించిన కాలము చాలు అంటున్నాడు అక్కడ పేతురు గారు. ఇక గడిచిన కాలం చాలు, ఇంకా ఎంతకాలం? పైన కూడా నరిసిపోయినాయి, ఈ ఊడిపోతున్నాయి, పళ్ళు ఊడిపోతున్నాయి, పైన నరిసిపోయింది, కాళ్ళు పనిచేయట్లా, చేతులు పనిచేయట్లా, కూర్చుంటే లెగలేకపోతున్నావు, లెగిస్తే కూర్చోలేకపోతున్నావు, ఎదురుగున్న తినలేకపోతున్నావు, అయిపోయింది. షుగర్లు పెరిగిపోయినాయి, బీపీలు పెరిగిపోయినాయి, చిన్న వయసులోనే వచ్చేసినాయి, గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తున్నాయి. ఇంకెంతకాలం? గ్రహింపు లేదు మన జీవితంలో. విడిచిపెట్టు. రెండవదిగా ఏం చేయాలంటే, విడిచిపెట్టినటువంటి తర్వాత ఇంకొక నిబంధన ఏంటి? చూడాలి. ఎటు చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూడు, అప్పుడు నీకు కిరీటం. కొంతమంది విడిచిపెట్టేస్తారు, కానీ దేవుని వైపు చూడడం. ఆయన అంటున్నాడు, మన మాదిరి ఎవరండి? ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. ఎవరు మన మాదిరి? యేసుక్రీస్తు ప్రభువారు. మరి మన మాదిరి అయిన క్రీస్తు వైపు కదా మనం చూడాల్సింది, ఆయన వైపు కదా మనం చూడాల్సింది. ఈరోజు మనుషుల వైపు నువ్వు ఎందుకు చూస్తున్నావు? ఎందుకు లోకం వైపు చూస్తున్నావు? లోకాశల వైపు చూస్తున్నావు? నీ వంతు నువ్వు పరిగెత్తాలి కదా. అందరూ వచ్చిన టయానికేగా నేను కూడా వచ్చాను, నాకంటే వెనక వచ్చిన వాళ్ళు మాత్రం ఏమనలేదు. చూడు, నేనేదో కొద్దిగా అటు ఇటుగా వస్తే నన్ను అంటున్నారు. ప్రియదేవుని బిడ్డ, అందరితో పాటు నువ్వు పరిగెత్తితే నీకు ఎట్ట గిఫ్ట్ వచ్చింది? ఎలా ప్రైజ్ వచ్చిందండి? అందరికంటే చెప్పండి, అందరికంటే ముందు పరిగెత్తితే కదా నీకు కిరీటం. అందరు వచ్చినప్పుడు నేను అంటే అందరితో పాటు నీకెందుకు? నువ్వు ముందు కదా ఉండాల్సిందే. నీ భక్తి ఏది? అందరితో పోల్చుకుంటావు ఎందుకు? నీతో వాళ్ళు పోల్చుకోవాలి. నీ విశ్వాసంతో, నీ భక్తితో వాళ్ళు పోల్చుకునే స్టేజ్కి ఎదగాల వాళ్ళు. అమ్మో, ఆమెలాగా నేను వెళ్ళాలి, ఆమెలాగా నేను ముందుండాలి, ఆయనలాగా నేను నడిపించాలి, వాళ్ళలాగా నేను పాటలు పాడాలి, వాళ్ళలాగా నేను డ్రమ్ము కొట్టాలి, వాళ్ళలాగా నేను వాకింగ్ చెప్పాలి. చిన్న పిల్లలు అప్పుడు మా పిల్లల్ని మేము చూసినప్పుడు, మా తమ్ముడు పిల్లలు వాళ్ళందరూ కానివ్వండి, మైకులు పట్టుకొని పాడుతూ ఉండేవాళ్ళు. సంధ్య కానివ్వండి, ఐషు కానివ్వండి, వాళ్ళే కాదు, సండే స్కూల్ చిన్నపిల్లలందరూ కూడా కలిసి కూర్చునేవాళ్ళు. ఏంటి అంటే, దీవెనక్కలాగా నేను వాకింగ్ చెప్తా, సరే ఒకళ్ళు ఎగుతాడు, నేను కిషోర్ అంకుల్లాగా నేను నడిపిస్తానులే అంటుంటాడు ఆ బొడ్డోడు ఒకడు. సండే స్కూల్ పిల్లలు అంటే వాళ్ళు చూస్తున్నారు, మనల్ని చూస్తున్నారు. నేను వర్షిప్ చేస్తాం, మేము ఆరాధన నడిపిస్తాం. పిల్లలండి, వాళ్ళని చూస్తూ ఉండేదాన్ని నేను రాసుకుంటా. అప్పుడు చిన్న పిల్లలు వాళ్ళు చూస్తున్నారు మనల్ని మాదిరిగా. ఈరోజు నిన్ను మాదిరిగా పెట్టుకోవాలి, నీ వల్లే రావాలని పెట్టుకోవాలి. మనం ఏళ్ళలాగా ఉండకూడదు. అమ్మో, ఏమంత అసలు పొత్తు పెట్టుకోకూడదు.
సామరలం అయిపోతున్నాం, చూడలేకపోతున్నాం దేవుణ్ణి. ఈరోజు నువ్వేం చూస్తున్నావు? ఎవరిని చూస్తున్నావు? వాళ్ళు కొనుక్కున్నవి చూస్తున్నావు, వాళ్ళ వస్తువులు చూస్తున్నావు, వాళ్ళ బిల్డింగులు చూస్తున్నావు, అన్నీ చూస్తున్నావు. కానీ జీవము కలిగిన దేవుడు, నీ కొరకు సిలువలో ప్రాణం పెట్టిన దేవుడు, మాదిరి ఉంచిన యేసు క్రీస్తు ప్రభువాన్ని నువ్వు చూడలేకపోతున్నావు. ఆయన వల్లే బ్రతకలేకపోతున్నావు. అపోస్తలుడైన పౌలు గారు సమస్తమును పెంటతో సమానంగా విడిచిపెట్టి ఆయన్ని చూశాడంట. హల్లెలూయా. ఆయన చూసి ఆయన అంటూ ఉన్నాడు, అదంతా పెంటయ్యా, విడిచిపెట్టేశాను. ఒకప్పుడు జీవితం గతించిన ఆ జీవితాన్ని నేను విడిచిపెట్టానయ్యా, నేను నిన్ను చూస్తున్నాను అన్నాడు. సమరయ స్త్రీ విడిచిపెట్టేసింది ఆయన మాట వినగానే. అది అంత పెంటని ఆ కొండని వదిలిపెట్టేసేసింది. ఆయన వైపు చూస్తూ ఉన్నది. ఆయన చూస్తూ ఉన్నది, ఈయన రక్షకుడు కాదా, ఈయన జీవము కలిగిన దేవుడు కాదా, ఈయన కదా రక్షకుడు, ఈయన కదా క్రీస్తు అని చూస్తూ ఉన్నది. నువ్వేం చూస్తున్నావు? రక్షింపబడి బాప్తీసం తీసుకొని ఏం చూస్తున్నావు? జాగ్రత్త సుమా, ఏం చేస్తున్నావో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. కొంతమంది ఎప్పుడు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదురింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ప్రార్థనకు వస్తున్నారు కానీ ఏ పాపంలో ఉన్నారో తెలుసుకుందామని ఉంటూ ఉంటారు. అవునండి, ఒక బ్రదరు ఒక తమ్ముడి యొక్క రహస్య జీవితం తెలుసుకోవటం కోసం వాళ్ళ ఫోన్ని రహస్యంగా ట్యాప్ చేశారు. దాన్ని ఏమని పిలుస్తారో కూడా నాకు తెలియదు, ఇంగ్లీష్ రాదు కాబట్టి సరిగ్గా. అతనికి వచ్చే ప్రతి ఫోన్ కాలు వీళ్ళు వింటూ ఉన్నారు. ఎంత తప్పండి! ఎవరు నువ్వు? ఎదుటి వాళ్ళ యొక్క పాపములు తెలుసుకోవడానికి ఇవి ఇష్టమా నీకు? ఇవి చూస్తుంటావా అన్నీ? ఎలా ఉన్నావు నీ జీవితంలో? ఇందాక తమ్ముడు అంటున్నాడు, ఆటోలో మేము వస్తూ ఉండంటే సంకల బైబిల్ పెట్టేసుకొని ఫోన్ మాట్లాడుకుంటా వస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చూసుకుంటా, ఫోన్ మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు. సంకలో బైబిల్, చేతిలో సెల్ ఫోన్. ప్రియదేవుని బిడ్డలారా, ఎలాగుంటున్నాం మన జీవితం? అంటే మాట్లాడటం తప్పని నేను అంటలేదు. ఒక క్రమం ఉంది, ఒక నిబంధన ఉంది. ఏం చూస్తున్నావు నువ్వు? దారి కూడా చూడరు, వాడు ఎదురు దారి కూడా చూడడు, పోతానే ఉంటారు, నొక్కుంటావు. ఏదొచ్చి గుద్దిద్దోనని ఎంత మనసు భయం వేస్తుంది ఒక్కోసారి మేము వస్తున్నప్పుడు. ఎవరిని వీడెళ్ళి గుద్దుతాడో, ఏదొచ్చి వాడిని గుద్దిద్దో అర్థం కాదు. ఎలా ఉన్నాం మన జీవితంలో? ఏం చూస్తున్నావు నీ జీవితంలో? ఎవరిని చూసి మాదిరి పెట్టుకుంటున్నావు? వాళ్ళు కొన్నారు, వీళ్ళు కొన్నారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, దీనికోసం వెంపర్లాడుతున్నావే కానీ నీకోసం ప్రాణం పెట్టిన క్రీస్తుని చూసావా? సర్వ సృష్టికి వెళ్ళి సువార్త చెప్పమని నీతో మాట్లాడిన ఆ దేవుని మాటలు నీకు గుర్తున్నాయా? ఏం చూస్తున్నావు? ఆయన చూడాలి అంటే నీ జీవితంలో పరిశుద్ధత ఉండాలండి. ఏముండాలంటే మన హృదయంలో హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హృదయం శుద్ధి లేకుండా ఆయన నువ్వు చూడలేవు. నీ హృదయం శుద్ధిగా ఉండాలి అంటే దేవుని వాక్యం నీ హృదయంలో నింపుకోవాలి. కీర్తనకారుడు 119వ అధ్యాయము 148వ వచనంలో చెప్పబడినట్లు వాక్యముతో నింపబడాలి నీ హృదయం. వ్యర్థమైన మాటలతో కాదు, వ్యర్థమైన వాటితో కాదు, వాక్యముతో మా హృదయం నింపబడినప్పుడు దేవుణ్ణి మనం చూడగలుగుతాం. మన హృదయం శుద్ధి అవుతుంది, అప్పుడు మనం దేవుణ్ణి చూడగలుగుతాం. ఏమంటే అద్దము బూదరుగా అట్లా కనిపిస్తూ ఉండంటే ఏం చేస్తాం? వెంటనే కొంచెం ఏదైనా లిక్విడో లేకపోతే వాటరో చల్లేసి నీట్గా తుడిచేస్తాం. అప్పుడు దాన్ని చక్కగా క్లియర్గా కనపడుతుంటుంది. నీ హృదయం కూడా అద్దం లాంటిదే. దాని మీద నువ్వు మోస్తున్న ప్రతి విధమైన సులువుగా చిక్కులు పట్టే పాపములు అన్నీ కూడా కప్పేసినాయి, మురికి పట్టిపోయినాయి నీ యొక్క జీవితం. అది కడుక్కోవాలి. నీ హృదయం శుద్ధిగా ఉంటేనే నువ్వు దేవుని వైపు చూడగలుగుతావు. లేదంటే జీవితకాలం మనుషుల వైపే చూస్తావు. పంది వలె చచ్చేదాకా పైకి చూడలేవు నీ జీవితంలో. ఆకాను చక్కగా పోరాటానికి వెళ్ళినటువంటి ఆకాను, శత్రువుని ఎలా చంపాలా అని చూడాల్సినటువంటి ఆకాను ఏం చూస్తున్నాడంట? వెండి బంగారాలని చూస్తున్నాడంట. వెండి బంగారాలని చూస్తున్నాడు. లోతు, నీ ఒకవైపు వెళ్ళు, నేను ఒకవైపు వెళ్తానంటే, ప్రభువా నేను ఏ దిక్కుకు వెళ్ళమంటావు ప్రభువా అని అన్ని సంవత్సరములు తన పిన్న తండ్రి దగ్గర మరి ఉండి భక్తి నేర్చుకున్నటువంటి లోతు ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా అని అబ్రహాం అడిగినట్టు అడగడానికి బదులుగా పచ్చపచ్చగా ఉన్నటువంటి దేశాన్ని చూస్తూ ఉన్నాడు. ఈరోజు అట్లాంటి వైపు నువ్వు చూస్తున్నావు. ఈరోజు ఎటు చూస్తున్నావు? జీవము కలిగిన వాక్యము నీకు ఇప్పుడు ఈరోజు సహించట్లా నీ జీవితంలో. ఎక్కట్లా పో, నీ జీవితంలో ఒక స్వస్థత పో అని ఇట్లా అనగాలి. అబ్బా ఎంత బాగా చెప్పారు, ఎంత బాగుంది ఈరోజు నీకు ఆశీర్వాదం, అబ్బా ఎంత బాగా చెప్పాడు దేవుడు, ఎంత బాగా చెప్పాడు. ఏమండి, చేదు, పులుపు, వగరు, తీపి, కారం అన్నీ ఉండాలా? ఒకటి ఉంటే చాలా అన్నీ ఉండాలా?
అన్నీ ఉండొద్దండి జీవితంలో. వంటగదిలో అన్ని రుచులు ఉంటాయా, లేకపోతే ఒక్కటే పెట్టుకుంటామా? అన్నీ పెట్టుకుంటాం. మరి జీవితంలో హెచ్చరికలు లేకపోతే ఎట్లా? దేవుడు ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాడంటే ఎప్పుడు ఆశీర్వదిస్తారా చెప్పరే? ఎప్పుడు నీకు కిరీటము పొందుకొందువు? ఎప్పుడు? నువ్వు విడిచిపెట్టు, దేవుని వైపు చూడు. అపోస్తలుడైన పౌలు పెంటతో సమానంగా విడిచిపెట్టి క్రీస్తు వైపు చూస్తూ వచ్చాడండి. ఈరోజు విశ్వాసముతో నువ్వు దేవుని చూడాలి. ఎలా చూడాలి? విశ్వాసముతో చూడు. సమస్యల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు, పరిసరాల వైపు చూడొద్దు. వద్దు. నువ్వు చూసావా అంతా ఎలా ఉంటుంది? లోతు ఏం చూశాడంటే ఏ దేశాన్ని చూశాడు? సొదొమ గొమొర్రా. ఎలా ఉన్నారు? ఎంత భయంకరంగా ఉన్నారా ప్రజలు? ఏమండి, అలాంటి ప్రదేశంలో నువ్వు ఎలాగ ఉండాలి, ఎలా బ్రతకాలి? నువ్వు కూడా, ఇది కూడా సొదొమ గొమొర్రా లాంటి లోకమే. ఇదేం పెద్ద పరిశుద్ధ లోకమేం కాదు ఇది. అలానే ఉంది ఇది. నువ్వు ఎలా బ్రతికించాలి, నీ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో ప్రయత్నం చేయి. అది చూడు. అంతేగాని ఎలా పెద్దవాళ్ళని చేయాలి, ఎలా చేస్తా మంచిదే, ఆలోచన మంచిదే, నేను కాదనట్లా. కానీ ఏది దేవునికి సమయం, ఏది నీ పిల్లలు ఎక్కడ? ఈరోజు ఒక్కసారి నువ్వు ఎటువైపు చూసిన అబ్రహాముని పిలవగానే ఏమండి, విశ్వాసముతో దేవుడు తనకి చూపించబోతున్న వాగ్దాన దేశానికి లోబడి ఒక్క మాటే అన్నాడండి, నేను చూపించబోవు దేశమునకు నువ్వు బయలుదేరి అన్నాడు. అంతే. చూపించాడా? ఒక మ్యాప్ గీసి ఇది కానాను దేశం, చూడు పాలు తేనెలు ప్రవహించే దేశం, కమాన్ అన్నాడా? లే గెటప్, నేను చూపించేదానికి రా అనంగల్లే నవ్వాడు, చూశాడు. అదే చూడటం అంటే. విశ్వాసపు చూపది. పిలిచినవాడు గొప్పవాడు కాబట్టి గొప్పదే ఇస్తాడు నాకు. హల్లెలూయా. నిన్ను రక్షించిన వాడు గొప్పవాడు, నీకు అధికమైన మేలులే ఇస్తాడు. హల్లెలూయా. అయితే నీవు విశ్వాసముతో చూడట్లా. విశ్వాసంతో చూస్తే నీళ్లు కూడా ఎలా మారిపోతాయి నీ కుటుంబంలో? ద్రాక్షారసం, పాలు, నీళ్ళు ద్రాక్షారసంగా మారిపోతాయి నీ కుటుంబంలో. ఎందుకు మారట్లా? ద్రాక్షారసం కూడా నీళ్ళలాగా అయిపోతుంది నీ బ్రతుకులో. ఎంత సంపాదించిందంతా ద్రాక్షారసం లాంటిదంతా కూడా ఎట్టయిపోతుంది? నీళ్ళులాగా అయిపోతుంది నీ జీవితంలో. ఎటుపోతుందో తెలియట్లా, ఎట్టపోతుందో తెలియట్లా, నీళ్ళలాగా అయిపోతుంది. ఈరోజు నీళ్లు ద్రాక్షారసం అవ్వట్లా కుటుంబాల్లో. భక్తి ఎక్కువైపోయింది, ఉన్న ద్రాక్షారసం కూడా నీళ్ళలాగా అయిపోతుంది. కష్టపడి కూర్చుకున్న ద్రాక్షారసం నీళ్ళ పాలైపోతుంది, నీళ్ళు వారిపోయినట్టు పోతున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే విశ్వాసపు చూపు మన జీవితంలో తగ్గిపోయింది. ఆయన మీద ఆధారపడేటువంటి బ్రతుకు మన జీవితంలో తగ్గిపోయింది. ఈరోజు నువ్వు చూడు, దేవుని వైపు చూడు, అంతేకాని లోకం వద్దు, లోకం వైపు మనం చూడొద్దు. మంచిది. తర్వాత ఏం చేయాలంటే మనం మూడవదిగా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఎట్లా చదవండి అంతా. పందెపు రంగములో ఎలా పరిగెత్తాలంట? ఓపికతో పరిగెత్తు. ఈరోజు నిన్ను నడవమంటలా. నాకు దేవునితో నడిచాడు ప్రభా, నేను నా కుటుంబం నీతో కలిసి నడవడానికి సహాయం చేయి. ఇప్పుడు నడవమంటలా, నడిచే రోజులు పోయినాయి. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దేవుడు? నిన్ను పరిగెత్తు. ఫిలిప్పు రథం కంటే ముందుగా పరిగెత్తుకుంటూ పోయి దేవుని వాక్యం చెప్పాడంట. నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నావో నాకు తెలియదు, నేను కూడా పరిగెత్తుతున్నానండి. దేనికోసం పరిగెత్తున్నామ్మా తమ్ముడు? దేనికోసం పరిగెత్తుతున్నావు? పొద్దున ఎప్పుడో పోయి సాయంత్రం వరకు మేము పరిగెత్తుతున్నామండి. దేనికోసం? గెహర్జీ పరిగెత్తాడు, ఫిలిప్పు పరిగెత్తాడు. గెహర్జీ కూడా రథం కంటే ముందు పరిగెత్తాడు, ఫిలిప్పు కూడా రథం కంటే చెప్పట్లా, ఎక్కడో కొడుతుంది వీళ్ళకి. హల్లెలూయా. ఏడో గుచ్చుతుంది చెప్పాలి. ఇద్దరు పరిగెత్తారుగా, గెహర్జీ పరిగెత్తాడు, ఫిలిప్పు పరిగెత్తాడు. ఇద్దరు పరిగెత్తారుగా. ఇద్దరు దేనికోసం పరిగెత్తారండి? ఫిలిప్పు ఆత్మ కోసం పరిగెత్తితే గెహర్జీ వెండి బంగారాల కోసం పరిగెత్తాడు. నువ్వు దేనికోసం పరిగెత్తుతున్నా? దేనికోసం పరిగెత్తుతున్నా? ద్వేషాలు, కక్షలు, అసూయలు, ఇంకేదేదేదో పెట్టేసుకొని పరిగెత్తుతూ ఉంటావు. వద్దు, విడిచిపెట్టు. గ్యాస్ ట్రబుల్ వచ్చింది, జాగ్రత్త. హల్లెలూయా. విడిచిపెట్టేద్దాం.
ఎప్పుడు విడిచిపెట్టేద్దాం, పరిగెత్తమంటున్నాడు ప్రభు. నీకోసమే కాదు, దేవుని కోసం కూడా పరిగెత్తండి, కాస్త పరిగెత్తండి, ప్రభు కొరకు పరిగెత్తుదాం. దేవుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదవండి. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు, కానీ అది దాని నుంచి చెప్తుంది, నువ్వు ఎలా పరిగెత్తాలి? బహుమానము పొందినట్టు పరిగెత్తు. నేనే ఆ బహుమానం తీసుకోవాలని పరిగెత్తు. నేనే చెయ్యాలా, నన్నే అనాలా కాదు, నేనే పరిగెత్తుతా, నేనే తీసుకుంటా, నాకు కావాలి అంతే. ఆ యొక్క ఆశ నీలో ఉంటేనే నువ్వు పరిగెత్తగలుగుతావు. లేదంటే నీ జీవితంలో గద్దించిన ప్రతి మాటని అపార్థం నువ్వు చేసుకుంటే నీ బ్రతుకులేక ఇక అంతే, ఇంక నీ జీవితం ఇంకెవరు మార్చలేరు, ఇంక అంతే. గద్దించిన ప్రతిసారి నీ మొహం మార్చుకోవటం, గద్దించిన ప్రతిసారి అపార్థం చేసుకోవటం, గద్దించిన ప్రతిసారి ఎదుటి వాళ్ళ మీద నిందలు మోపటం నువ్వు చేసుకుంటూ ఉంటే నీ బ్రతుకుని ఎవ్వరు మార్చలేరు. సరి చేసుకుంటేనే నీ జీవితంలో ఆశీర్వాదం వస్తుంది. నువ్వు పరిగెత్తాలి, బహుమానము పొందినంతగా నువ్వు పరిగెత్తమంటూ ఉన్నాడు దేవుడు. ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనక పరిగెత్తుచున్నాడు. ప్రభు పని చేయటానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు తనకిచ్చిన పనిని తుదమిట్టించడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. నువ్వేమో ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ పొట్టకూటి కొరకు ఒకసారి పరిశీలన చేసుకోండి. నీ జీవితంలో నీ వయసు ఎంత అయిపోయిందో, దేవుని కోసం ఏదన్నా చేసావా అని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకో. దేవుని కొరకు నువ్వు పరిగెత్తిన దినాలు ఎన్నున్నాయో ఒక్కసారి గుర్తుపెట్టుకో, చాలు, నీకే తెలిసిపోద్ది దేనికోసం నువ్వు పరిగెత్తావో. దేవుడు నిన్ను రక్షించింది కేవలం నీ కుటుంబం కోసం పరిగెత్తమనేనా? నీ ఇంటి కోసం, నీ కోసం, నీ పిల్లల కోసం పరిగెత్తమనే నిన్ను సృష్టించి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు ఆయుష్ ఇచ్చి, నీకు కుటుంబాన్ని ఇచ్చి అన్నీ ఇచ్చాడా? మరి దేవుడు సకల సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని ఎందుకు చెప్పాడు మరి అందరికీ? మరి అదేది దేవుని కొరకు నువ్వు ఎక్కడ పరిగెత్తుతున్నావు? శూన్యమైపోతుంది. బ్రతుకంతా చిన్నప్పటి నుంచి చదువు 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 అనేసరికి డిగ్రీ అయిపోయేసరికి దాదాపు 22-23 ఏళ్ళు వస్తాయి. అందరితో చదువు ఆగదు. మళ్ళీ ఏమంటారు? పీజీలు అంటారు, ఎంటెక్లు అంటారు, ఇంకేదేదో ఉంటాయి దాంట్లో కదా. అవన్నీ అయిపోయేసరికి 28-30 సంవత్సరాలు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఉద్యోగం వచ్చేసిద్ది. ఇప్పుడేగా ఉద్యోగం వచ్చింది, కొంతకాలం ఉద్యోగం చేయని ఉద్యోగం కోసం పరిగెత్తుతాం. ఆ ఉద్యోగం చేసేసరికి దగ్గరగా 35 ఏళ్ళు వస్తున్నాయి. ఇంకేముంది, అయిపోయింది, చేసుకున్నాం కదా. ఇప్పుడు పెళ్ళి. ఎప్పుడు పెళ్ళి? ఈ రోజుల్లో అట్నే అయిపోయారండి బాబు. ఈ రోజుల్లో అలానే తయారైపోయారు. ఆ ఏజీలో పిల్లల్ని కనలేక కంటున్నారు, మొత్తానికి ఎట్టనో కంటున్నారు. ఇక మళ్ళీ వాడిని రెడీ చేస్తారు. చదువు అయిపోయా, వాడి చదివించటం, వాడికి పెళ్లి చేయటం. ఎక్కడ దేవుని కొరకు పరిగెత్తుతున్నావు? దేనికోసం నువ్వు పరిగెత్తుతున్నావు? అసలు నీ జీవితంలో ఒక గోలే లేకుండా పరిగెత్తుతున్నావండి. నువ్వు పరిగెత్తుతున్నప్పుడు దేవుని కోసం సాతాను రకరకాలుగా నిన్ను పడేయాలని చూస్తుంటాడు. చెప్తాం కదా, ఆ రాణి పరిగెత్తుతుందంటే చాలాసార్లు చెప్తున్నా. పరిగెత్తేటువంటి పక్కనున్న వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు? గోల్డెన్ యాపిల్స్ విసిరేస్తూ వచ్చాడు. అంటే తన ఆకర్షణని, తన చూపుని మరల్చాడు పక్కకి. ఆమె పరుగు ఆగిపోయింది వాటిని చూసేసరికి. అపవాది కూడా అంతే, నీకు కొన్ని చూపించి నీ పరుగును ఆపేశాడు, నీ విశ్వాసాన్ని ఆపేశాడు. ఇక చాలే చేసింది, చాలే పేరు వచ్చిందిలే నీకు చేసినందుకు, ఇచ్చారులే పెద్ద బిరుదులు, ఇన్నారులే, సాల్. అయ్యో జాగ్రత్త, అపవాది వేస్తాడు అలాంటివన్నీ. నువ్వు ఎలా పరిగెత్తుతున్నావో నాకు తెలియదు. ప్రియదేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేంత వరకు కూడా తన పరుగుని ఆపలేదండి. నా సమయము కొంచెముగానే ఉన్నదని పరిగెత్తాడు ప్రభువారు. నాతో నీకేం పనమ్మా, నా సమయం ఇంకా రాలా, పరిగెత్తుతున్నారు.
నువ్వేమో ఎంత జీవితం వేస్ట్ చేస్తున్నావు, నీకు అర్థం కావట్లేదు. ఎంత సమయం వ్యర్థమైపోతుంది, ఎంత సమయం. ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పావా? ఒక్క ఆత్మనన్న ప్రభు దగ్గరికి సంఘంలో చేర్చి కూర్చోబెట్టా? ఒక్క ఆత్మనన్న తీసుకొచ్చా మందిరంలోనికి? అయ్యో, ఒక్కసారి పరిశీలన చేసుకో. అది నీ పరుగు అండి. ప్రియదేవుని బిడ్డ, నియమ ప్రకారము నువ్వు పరిగెత్తు, నియమ ప్రకారము నువ్వు పోరాడు. అప్పుడు నీకు జీవ కిరీటం. ఏం కిరీటం ఉంది? నీ కిరీటం ఉంది. లేదంటే నీ జీవితంలో పాతాళం ఎదురు చూస్తుంది. ఈరోజు నువ్వు విడిచిపెట్టాలి, దేవుని వైపు నువ్వు చూడాలి. అంతేకాదు, ప్రభు కొరకు నువ్వు పరిగెత్తు. నువ్వు పరిగెత్తలేకపోతున్నావా? నువ్వు రాలేకపోతున్నావా? పంపేయి నీ పిల్లల్ని, పంపేయి. ఒరే, నేను చదువుకోలేదురా, ఎదవా, నేను చదువుకోలేదురా, నువ్వున్నా చదువుకొని చదవరా అంటున్నావా? నాకు ఎటు కూడా చదువులేదురా, నాకు ఉద్యోగం రాదురా, నేను ఎటు కూడా ఏదోరా, నువ్వు పోరా, నువ్వు చదువుకోరా. పనికిమాలోడు వింటలేదు మాట. అట్ట ఎప్పుడన్నా చెప్పా నీ పిల్లలకి? ఒరే, నేను ఎటు కూడా పరిచయం చేయలేకపోయానురా, దేవుళ్ళో ఉండలేకపోయానురా, పోండ్రా, ఈ వయసులో మీరు వెళ్ళి చెయ్యండిరా చెప్పా ఎప్పుడన్నా? హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిగెత్తుదాం ప్రభు కోసం. ఇక్కడున్న ప్రతి కుటుంబం, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ కుటుంబాలతో పరిగెత్తే కిరీటములు పొందుకొందుము గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరం గల దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎంత చక్కగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు మా బ్రతుకుల గురించి. మా ప్రభువా, మేము నిజంగా ఒక నియమ ప్రకారముగా మేము పోరాడకపోతే మాకు కిరీటము లేదు. ఆ నియమములో మొదటని మేము విడిచిపెట్టాలి పాపమును. అయ్యా, నేను విడిచిపెట్టకుండా దాచిపెట్టుకొని నటిస్తున్నాం. కొన్నిసార్లు పనికి మాలిన భారాలన్నీ నెత్తి మీద వేసుకొని నీ సన్నిధికి దూరం అయిపోతూ ఉన్నాం. ప్రభా, క్షమించండి, విడిచిపెట్టుట నేర్పించండి. విశ్వాసముతో నీ వైపు చూచుట మాకు నేర్పించండి. లోకం వైపు మేము చూడనియొద్దు. ఈ లోకమును జయించినటువంటి విజయము మా విశ్వాసం అన్నారు ప్రభా. విశ్వాసము ద్వారానే మేము లోకాన్ని జయించగలుగుతామన్నారు. అలాంటి విశ్వాసపు చూపుతో లోకమును జయించేవారముగా నీ వైపు చూడటానికి సహాయించండి. అయా, ఇదిగో మా జీవితంలో నీ కొరకు పరిగెత్తుట మాకు నేర్పించండి. నీ వైపు చూచినప్పుడు మేము పరిగెత్తగలుగుతాం. నీ వైపు చూస్తూ పరిగెత్తుట నేర్పించండి. లోకం కొరకు మేము పరిగెత్తనియొద్దు. ఒకవేళ ఇప్పటివరకు అలా జీవించి ఉంటే మమ్మల్ని క్షమించండి బిడ్డల్ని. నాయన సహాయం చేయి నాయన. ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు నాయన సమస్తమును పెంటతో సమానంగా విడిచిపెట్టి నీ వైపు చూస్తూ, విశ్వాసములకు కర్తవైన నీ వైపు చూస్తూ తన పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తినారయ్యా పౌలు గారు. అవును, సమరయ స్త్రీ కూడా ఆ కొండను విడిచిపెట్టేసింది, పాపాన్ని నీ వైపు చూసింది. ఈయన రక్షకుడు కాదా, ఈయన క్రీస్తు కాదా అని నీ వైపు చూసింది నాయన. విశ్వాసం ఉంచింది, ఇదిగో పరిగెత్తింది నాయన. ఆ గ్రామంలోనికి సువార్తను ప్రకటిస్తూ పరిగెత్తింది నా ప్రభు. ఆగలేదు నాయన, ఒక్క క్షణము కూడా ఆగలేదు నీ వైపు చూసినప్పుడు. ప్రభు, అలాంటి జీవితం నీ బిడ్డలందరూ పొందుకొని కిరీటములు యేసు నామములో బిడ్డలు పొందుకొందురుగాక. అట్టి కృపను బిడ్డలకు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తున్నాం తండ్రి. ఆమేన్.